జాతీయ పొగాకు పరిశోధనా సంస్థ సిటిఆర్ఐ పేరుతో దశాబ్దాలుగా పొగాకు రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సంస్థ ఇటీవల కాలంలో జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎన్ఐఆర్సీఏగా రూపాంతరం చెంది పొగాకుతో పాటు మిర్చి, పసుపు, అశ్వగంధం, ఆముదం పంటలపై పరిశోధనలు చేస్తోంది. మేలైన సాగు విధానాలను అవలంబించడం, ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడంపై కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రసాయన మందులు, ఎరువులను అధికంగా వాడటం వల్ల ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తూ అవసరం మేరకు మాత్రమే రసాయనాల వాడటంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. నానో బయోటిక్ ఎరువుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం మెరుగవుతుందని రైతులకు వివరిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మిరప, పసుపును విదేశాలకు ఎగుమతి చేసేలా రైతులు సాగు పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు టార్పాలిన్ పట్టాలు, నానో బయోటిక్ క్యాప్సూళ్లను అందజేశారు. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సిటిఆర్ఐ అన్నది ఇప్పుడు జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థగా మారింది. దాంట్లో భాగంగానే పొగాకుతో పాటు మరి 4 పంటలున్నాయి. ముఖ్యంగా చిల్లి, పసుపు, అశ్వగంధ మరియు క్యాస్టర్, మొత్తం 5 పంటల్లో పరిశోధనలు సాధిస్తున్నాము. దాంట్లో హెడ్ క్వార్టర్స్ వచ్చి నిర్కా, అంటే ఇంగ్లీష్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్, తెలుగులో వచ్చి జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థగా దీన్ని రూపొందించడం జరిగింది. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చి రాజమండ్రిలో ఉంది. అయితే ఇక్కడ మన గుంటూరులో దీనికి ప్రాంతీయ రీజనల్ స్టేషన్ ఉంది. ఈ రీజనల్ స్టేషన్ ఎందుకు ఇక్కడ గుంటూరులో ఉందంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పసుపు మరియు మిర్చి గణనీయంగా ఈ ప్రకాశం, గుంటూరు డిస్టిక్లో బాగా ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి అవసరాలకు తగ్గట్టు ఈ పరిశోధనా స్థానాన్ని ఇంకొంత అభివృద్ధిపరంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా రీసెర్చ్ పంట పండించడమే కాకుండా పంట పండించిన తర్వాత విలువ ఆధారిత పదార్థాలు తయారు చేయడము, అలాగే పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్, ఈ 2 ప్రాసెస్లో ఎలా చేసుకుంటే ఒక ఫార్మర్కి ఏ విధంగా ఇంకా రెట్టింపు ఆదాయం వస్తుంది. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మన రైతులు కొంతమంది ఎఫ్పిఓ లెవెల్లో అయితే ఒక చిల్లీ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నారు. అది కాకుండా మేము చిల్లీలో దాదాపుగా ఒక 7-8 వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ను తయారు చేసే టెక్నాలజీస్ తయారు చేశాము. అది స్లోగా మేము కొందరు రైతులకి, అలాగే ఎఫ్పిఓ వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో ఇస్తున్నాము. వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఎఫ్పిఓలో సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.